రైల్వే స్టేషన్లలో రైళ్లలో తప్పులు చేసేవారికి ఇప్పుడు భారీ జరిమానాలు విధించేలా కేంద్ర రైల్వే శాఖ మార్పులు తీసుకొచ్చింది. జన విశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రతకు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర రైల్వే చట్టం 1989 భారీ మార్పులను చేసింది. ఈ నెల 15 నుండి మారిన చట్టాలు అమలులో ఉంటాయని, చట్టాలు ఎలా ఉండబోతున్నాయి అనే పలు అంశాలపై ఖమ్మం ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ తో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. రైల్వే స్టేషన్లో తప్పులు చేసేవారికి రైల్వే రక్షక దళం భారీ జరిమానాలు విధించబోతుంది. ఇందుకు గాను కొత్త చట్టాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. జన విశ్వాస్ పేరు మీద రైల్వే స్టేషన్లలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికెట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో పెను మార్పులు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి రైల్వే ప్రత్యేక పోస్టులను కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిష్కరించింది. దీంట్లో పలు విషయాలు కూడా కీలకంగా వెల్లడించారు. సో ఎటువంటి కేసులు ఉన్నాయి, ఎటువంటి ఆ కొత్త చట్టాలని అమల్లోకి తీసుకొచ్చారనేది మన దగ్గర ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, గతంలో కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కొత్త మారిన చట్టాలకు అనుగుణంగా కొత్త సెక్షన్లు కూడా అమల్లోకి తీసుకొచ్చామని చెప్పేసి కూడా అటు కేంద్ర రైల్వే శాఖ కూడా చెప్తుంది. ఎటువంటి సెక్షన్లు మార్పులోకి తెచ్చారు, ఎటువంటి శిక్షణలు అమల్లోకి తీసుకొచ్చారు సార్? నమస్కారం అండి, నా పేరు సురేష్ గౌడ్, నేను ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్ ఖమ్మం రైల్వే స్టేషన్ అండి. ఇంతకుముందు మనకు ఆర్పీఎఫ్కి రైల్వే యాక్ట్ ప్రకారం కొన్ని కేసు రైల్వే యాక్ట్ ఎవరైనా ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసేది. వారిని కాజీపేట రైల్వే కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసి గౌరవ మేజిస్ట్రేట్ గారు విధించే శిక్షల ప్రకారం ఫైన్ కానీ రిమైనింగ్ ఏదైనా కూడా రైల్వే కోర్టు ద్వారా జరిగేది. ఇప్పుడు జన విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం జరిగిందంటే, ఈ రైల్వే యాక్ట్ కొన్ని సెక్షన్లకు వెంటనే ఇక్కడే మనకు ఫైన్లు ఇంపోజ్ చేయాలని ఈ సవరించిన చట్టం ద్వారా మనకు సూచనలు రావడం జరిగింది. దీని ప్రకారం రైల్వే యాక్ట్ ప్రకారం, కొత్త సవరించిన చట్టం ప్రకారం రైల్వే యాక్ట్ని ఎవరు ఉల్లంఘించిన వారిపై పలు సెక్షన్ల కింద మేము వెంటనే వారిని ఆధీనంలోకి తీసుకొని వారికి వెంటనే ఫైన్ ఇంపోజ్ చేసి ఆ ఫైన్ని కరెక్ట్ చేసిన ఫైన్ని గవర్నమెంట్ అకౌంట్లో మేము జమ చేయడం జరుగుతుంది. అందుకోసమని ఈ రైల్వే యాక్ట్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా కూడా వెంటనే మా ఆఫీసర్స్, ఆర్పీఎఫ్ ఆఫీసర్స్ వెంటనే ఆధీనంలోకి తీసుకొని వారిపై మనం ఫైన్లు వేయడం జరుగుతుంది. అంటే సార్, గతంలో ప్లాట్ఫామ్ టికెట్ లేకపోయినా కానీ, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే కానీ దానికి అది మినహాయిస్తే మిగతా సెక్షన్లన్నీ కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్గా మీరు చేసేవారు. అంటే అనధికారికంగా భిక్షాటన చేసినా కానీ, తినుబండారాలు అమ్మినా కానీ, లేదా మహిళల రిజర్వ్ కోచ్లో పురుషులు ప్రవేశించినా కానీ, లేకపోతే ఇతరత్ర కేసుల్లో ఎటువంటి సెక్షన్స్ నమోదు చేశారు? ఫైన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మనకు జన విశ్వాస్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం వెంటనే ఈ రైల్వే యాక్ట్ ఉల్లంఘించిన వారిపై వెంటనే ఆధీనంలో తీసుకొని ఫైన్లు మనం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఎవరైనా కూడా టికెట్ లేకుండా ప్రయాణిస్తే వాళ్ళకు మినిమం 500 137 రైల్వే యాక్ట్ ప్రకారం మనం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా రైల్వేలో అంటే అనధికారికంగా ఎవరన్నా తినుబండారాలు కానీ ఇంకేదైనా కూడా విక్రయించిన వారికి 2000 ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే ఏరియాలో ఎవరు భిక్షాటన చేసినా కూడా 144 సెక్షన్ ప్రకారం వారికి కూడా 2000 ఫైన్ విధించడం జరుగుతుంది. అంతేకాకుండా రైల్వే ఏరియాలో న్యూసెన్స్ చేసిన, మద్యపానం సేవించి న్యూసెన్స్ చేసిన వారిపై రైల్వే యాక్ట్ అండర్ సెక్షన్ 145 ప్రకారం మనం ఆర్పీఎఫ్ ద్వారా 1000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. రైల్వే ఏరియాలో అనధికారికంగా ఎంటర్ అయితే 147 ప్రకారం వారికి 500 రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. రైల్వే ప్రీమిసెస్లో ఎవరైనా కూడా 167 ప్రకారం ధూమపానం నిషేధం. ఎవరైనా కూడా రైల్వే ప్రీమిసెస్లో ధూమపానం చేస్తే వారికి 2000 ఫైన్ విధించడం జరుగుతుంది. లేడీస్ కోచ్లో జెంట్స్ వెళ్ళిరనుకోండి, వారికి కూడా 2500 ఫైన్ వేయడం జరుగుతుంది. అది కాకుండా నిషేధిత వస్తువులు అంటే పెట్రోల్, సిలిండర్, గ్యాస్ లైక్ అట్లాంటి వస్తువులు, నిషేధిత వస్తువులు ఏంతోని వాళ్ళు ప్రయాణం చేసినా కూడా వారికి 165 రైల్వే యాక్ట్ ప్రకారం 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఈ విధంగా రైల్వే యాక్ట్లోని పలు సెక్షన్ల కింద వెంటనే మేము వారిని ఆధీనంలో తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ సెక్షన్ తీసుకుంటున్నాం, వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, పూర్తిగా జన విశ్వాస్ పేరు మీద కేంద్ర రైల్వే శాఖ పెను మార్పులైతే చేసింది. తినుబండారాలు, అనుమతి లేని తినుబండారాలు అమ్మినా కానీ, అలాగే మహిళల కోచ్లో పురుషులు ప్రవేశించినా కానీ, రైల్వే ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించినా కానీ, ఇతరత్ర ఏ చట్టాలు ఉల్లంఘించినా కానీ భారీ శిక్షలు అయితే, భారీ జరిమానాలు అయితే తప్పవని చెప్పేసి కూడా ఇటు రైల్వే చట్టం చెబుతోంది. సో మారిన చట్టాల ప్రకారం ప్రయాణికులంతా చట్టాలకు లోబడి
వారి జర్నీను చాలా సాఫీగా సాగిపోయేలా చూసుకోవాలని చెప్పేసి కూడా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా మారిన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైనా తప్పులు చేస్తే వారికి కఠిన శిక్షలు కూడా ఉంటాయి. ఫైన్లతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి.